ఈ వీడియోలో మనం ఈ కొట్టియూర్ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. మన ప్రపంచంలో ఉన్న 18 శక్తిపీఠాలకి అలాగే ఈ కొట్టియూర్ ప్రాంతానికి కూడా సంబంధం ఉంది. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ అక్కరే కొట్టియూర్ టెంపుల్ అనేది దక్షయజ్ఞం జరిగిన ప్రదేశం. దక్షయజ్ఞాన్ని దక్షుడు అంటే సతి యొక్క తండ్రి గారు జరిపిస్తారు. సతీదేవి మహాశివుడిని వివాహమాడడం దక్ష మహారాజుకి అస్సలు ఇష్టం లేదు. అందువలన ఈ దక్షయజ్ఞం జరిగేటప్పుడు సతీదేవికి ఆహ్వానం పంపించడు. కానీ సతీదేవి మహాశివుడితో మా నాన్నగారు నాకు ఆహ్వానం పంపించేదేంటి అని చెప్పి మహాశివుడు వద్దు అన్న సతీదేవి యజ్ఞం జరిగే ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ యజ్ఞం జరిగే సమయంలో దక్షుడు సతీదేవిని చూసి ఎంతగానో కోపగించుకొని మహాశివుడిని మరియు సతీదేవిని అవమానిస్తాడు. ఆ అవమానంతో సతీదేవి అక్కడ జరుగుతున్న యజ్ఞంలోకి ఆహుతి అయిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న మహాశివుడు ఎంతో కోపంతో ఎంతో బాధతో అక్కడి నుంచి బయలుదేరి ఆ యజ్ఞం జరిగే ప్రాంతానికి వస్తాడు. ఈ వచ్చే సమయంలో మహాశివుడు వీరభద్ర అవతారం ఎత్తుతాడు. నాట్యం చేసుకుంటూ కోపంగా వచ్చి దక్షుడిని చంపివేస్తాడు. ఆ తరువాత అక్కడ ఉన్న సతీదేవిని చూసి ఎంతగానో బాధపడి కోపంలో నాట్యం వేసుకుంటూ ప్రపంచం మొత్తం యాత్ర సాగిస్తాడు. ఇది చూసిన విష్ణువు ప్రపంచాన్ని కాపాడడం కోసం తన సుదర్శన చక్రం ఉపయోగించి ఆ పరమశివుని చేతిలో ఉన్న సతీదేవిని 18 విభాగాలుగా చేసి అవి మన భూమి మీద ఒక్కొక్క ప్రదేశంలో వెలుస్తాయి. దీనిలో 16 శక్తిపీఠాలు మన భారతదేశంలో ఉన్నాయి. మరి ఒకటి శ్రీలంకలో ఉంది, ఒకటి పాకిస్తాన్లో ఉంది. ఈ 18 శక్తిపీఠాలు ఏ విభాగం ఎక్కడ ఉంది అనేది క్యాప్షన్లో నేను ఫుల్ డీటెయిల్స్ ఇచ్చున్నాను, చూసేయండి. ఇది ఈ కొట్టియూర్ ప్రదేశంలో ఉన్న అందువలనే ఈ గుడి 1 నెల మాత్రమే తెరవబడి ఉంటుంది. కాబట్టి మీరు కూడా తొందరగా వెళ్ళి ఈ గుడిని దర్శించుకొని రండి. అలాగే ఇంకొన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ ఫాలో చేసేయండి.